జిల్లా యూనిట్ గా తీసుకోవడం వల్ల మాదిగలు నష్టపోతున్నారని తెన్నేటి కిషోర్ మాదిగ అన్నారు. రాష్ట్రంను ఒక యూనిట్ గా తీసుకుని ఎస్సీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు ఈతకోట రాజు, కొడమంచిలి సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి సత్యనారాయణ, నామవరపు సత్యనారాయణ పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కమిషన్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ కులాల వర్గీకరణను జిల్లా యూనిట్ గా తీసుకుని జిల్లాలో ప్రకారంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో యూనిట్ గా తీసుకోవడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మాదిగులతో పాటు కొన్ని జిల్లాల్లో జనాభాలో తక్కువగా ఉన్నటువంటి మాదిగులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ద్వారా ఆ రోజు వర్గీకరణ చేశారో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఈరోజు మరలా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా చేసుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ఉషా మెహ్రా కమిషన్ కూడా ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని తద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. చంద్రగిరి ఎస్వి